నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. మళ్ళీ పాత పాటే పాడిన ట్రంప్ యుద్ధాలని నేనే ఆపా, ముఖ్యంగా భారత్ పాక్ వార్ నేను లేకపోతే ఏమయ్యేదో. అగ్రరాజ్యాధినేత తన బుద్ధిని మార్చుకోరేమో, పెద్దన్న స్థానంలో ఉన్నప్పటికీ కోతల రాయుడేనని ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ప్రపంచం ముందు నవ్వుల పాలవుతూనే ఉంటారు. సందర్భం దొరికితే చాలు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. యుద్ధాలన్నీ తానే ఆపేశానంటూ ప్రగల్భాలు పలుకుతారు. ఇక భారత్ పాక్ వార్ విషయంలో అయితే క్లారిటీ ఇచ్చినప్పటికీ పాతపాటే పాడారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ పాతపాటే అందుకున్నారు. ప్రపంచంలో ఏం జరిగినా దానికి కారణమని చెప్పుకునే ట్రంప్ వరల్డ్లో అనేక చోట్ల కాల్పుల విరమణలు జరుగుతున్నాయన్నారు. తానే లేకపోయుంటే భారత్ పాక్ మధ్య యుద్ధంతో పాటు 6 అతిపెద్ద యుద్ధాలు జరిగేవన్నారు. అగ్రరాజ్యాధినేత ఇందులో అతిపెద్దదైన భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు ప్రగల్భాలు పలికారు. తాను జోక్యం చేసుకుని ఉండకపోయింటే ఆ 2 దేశాలు కొట్లాడుతూ ఉండేవారన్నారు. అది కాక భారత్ పాకిస్తాన్ 2 అణ్వాయుధ దేశాలు కాబట్టి వార్ భీకరంగా ఉండేదని చెప్పారు. ఒకవేళ ఈ 2 దేశాలు అణ్వస్త్రాలను ప్రయోగిస్తే యుద్ధం విస్తరించడంతో పాటు అణుధూళి వ్యాప్తి చెంది ఘోర పరిస్థితులు వచ్చేవన్నారు. అయితే భారత్ పాక్ దేశాధినేతలు తనకు బాగా తెలుసని, ఒకవేళ యుద్ధం చేస్తే వారితో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనని చెప్పారని తెలిపారు. తన మాటల నేపథ్యంలోనే భారత్ పాక్ సీజ్ ఫైర్ కు అంగీకారం తెలిపాయన్నారు. అయితే భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ డబ్బా కొట్టుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఈ 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో ట్రంప్ ప్రమేయం కానీ ఇతర దేశాల ప్రమేయం కానీ ఏం లేదని భారత్ మొదటి నుంచి ఖండిస్తూ వచ్చింది. దీనిపై భారత్ ప్రధాని మోదీ క్లారిటీ కూడా ఇచ్చారు. పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయినప్పటికీ ట్రంప్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలోనే యుద్ధాన్ని ఆపింది తానేనంటూ మరోసారి పాతపాటే పాడటం గమనార్హం.